Good morning, ma'am. Respected dignitaries, headmaster, teachers, and all my dear friends, I sincerely gratitude to our government for providing us new textbooks and new notebooks. Every single page help us to study well and achieve great things. Every new textbook help us to study without putting any financial budget on our parents. It is a very grateful thing, and I sincerely thankful to our Sri Ganesh Sir Garu also for providing us solar panels that can save us electricity. Thank you very much, sir. What about RO plant? Good morning, sir. Good morning. Good morning, master, respected friends. So, our school is providing, government is providing uniforms. Wearing uniform feel as equal, proud, and disciplined as one big family. It save our parents money to buy expensive clothes, and our schools soon get RO water plant. Through that, RO plant పెట్టినాక వాటర్ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది. మీ డైనింగ్ హాల్ కూడా అది చేస్తే మీరు కూర్చొని మంచిగా నీడలో కూర్చొని తినొచ్చు. ఏదైతే 2 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద స్కూల్స్ కి కేటాయించామో ఆ కేటాయించిన డబ్బులు ఈ రోజు ఇంప్లిమెంట్ కావడం, దాని మీదనే వీళ్ళకి ఈ రోజు 40 లక్షల రూపాయలతోటి ఈ గవర్నమెంట్ హై స్కూల్ రసూల్పురాలో పూర్తి చేసుకోవడం జరిగింది. పనులు ప్రారంభించుకోవడం, RO ప్లాంట్, సోలార్ పవర్ సిస్టమ్, డైనింగ్ హాల్ తో పాటు డైనింగ్ హాల్ కావాల్సిన ఎక్విప్మెంట్స్, పిల్లలకు చాలా రోజుల నుంచి కూడా డైనింగ్ హాల్ సరిపోక సగమే షెడ్ ఉండడం, వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వర్షం వచ్చినా కూడా ఎండ వస్తే ఇబ్బంది అయ్యేది. అలా కాకుండా ఒక డైనింగ్ హాల్ ఈ యొక్క స్కూలే కాదు, కంటోన్మెంట్ ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఈ డైనింగ్ హాల్ కట్టిస్తానని కూడా మీ అందరికి మాటిస్తున్నా. కూడా చూసాం మట్ఫోర్ట్ లో కూడా, లేకుంటే అది కూడా మట్ఫోర్ట్ లో కూడా కట్టించగలిగాం. మనం లాల్ బజార్ లో కూడా కట్టిస్తున్నాం. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ప్రీతి మాట్లాడితే. తర్వాత ప్రీతి గురించి కూడా స్కూల్ పెద్దలు కూడా చెప్పారు. వారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ యొక్క కాంపిటీషన్స్ అయినా కూడా వారు ముందుండి రాణిస్తారు. స్కూల్ కి టీచర్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువ మన గవర్నమెంట్ స్కూల్లో చదవాలని ఇంట్రెస్ట్ రోజు రోజు పెరిగిపోతుంది. ముందు స్కూల్స్ రీఓపెన్ అయితే కేవలం యూనిఫామ్ లో టెక్స్ట్ బుక్లు ఇచ్చేది. ఇప్పుడు అలా అయితే పేరెంట్స్ మీద భారం పడుతుంది, ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ లో ఉచితంగా చదువు చెప్పినా వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ లేకపోవడం, దాంతో పాటు సరిగా యూనిఫామ్ లేకపోవడం ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది అనేసి ముఖ్యమంత్రి గారు 9 ఐటమ్స్ తో కూడిన ఒక కిట్ కూడా తయారు చేసి ఈ జూలై 31 వరకు ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఇచ్చే బాధ్యత కూడా తీసుకున్నారు. ఈ పుస్తకాలు కొనించడానికి, ఈ బ్యాగ్స్ కొనించడానికి, యూనిఫామ్స్ కావచ్చు, షూస్ కావచ్చు, సాక్స్ కావచ్చు, కావాల్సిన ప్రతి స్టేషనరీకి అప్పుడు అప్పు తీసుకొచ్చి మాకు కొనిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంత గవర్నమెంట్ స్కూల్లో ఉచితంగా చదువు చెప్పినా ఇవన్నిటికీ ఖర్చు అయ్యేది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ ఉచితంగా ఏర్పాటు చేసి ఆ డబ్బులను కూడా పేరెంట్స్ మీద భారం పడకుండా చూస్తుంది. దానికి చాలా మంది పిల్లలు కూడా ఇప్పుడే చెప్పారు, బ్రేక్ఫాస్ట్ కూడా మాకు ఏర్పాటు చేసి ఇవన్నీ ఇస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలని ఇప్పుడే పిల్లలు కూడా చెప్పారు. స్కూల్స్ పెద్దలు కూడా చల్లకి వెళ్ళేటోళ్ళు వాళ్ళకి పొద్దున్నే వండి పెట్టాలి బ్రేక్ఫాస్ట్. లేకపోతే కొంతమందికి డబ్బులు లేక కడుపు ఆకలితో వస్తున్నారని భావించి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవ్వరు కూడా ఆకలితో ఉండొద్దు, నిండు కడుపుతో భోజనం ఉన్నప్పుడే చదువు ఎక్కుతుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటారని ఉద్దేశంతో ముందు మధ్యాహ్నమే భోజనం ఉండే. ఇప్పుడు మీకు పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా మంచిగా న్యూట్రిషన్ తో కలిగిన అన్ని వెరైటీస్ తోటి కూడా వీళ్ళకి ఇడ్లీలు కావచ్చు, మిలెట్స్ తోటి కూడిన మిగతాది కూడా అన్ని మీకు ఏర్పాటు చేసి ఇస్తారంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజంగా మారుతుంది. కాబట్టి వీళ్ళ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి వీళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలి. మీరు బాగా చదువుకోండి, మాది బాధ్యత మిమ్మల్ని బాగా కాపాడుకోవడం. మీరు ఒక సంకల్పం తోటి ఒక గోల్ పెట్టుకొని చదువుకోండి.